వద్నా వెదర్ చల్ల ఉంది కదా ఇయ్యాల ఏం చేసి ఇస్తావు నాకు? నీకేం కావాలో ఎక్కువ నేను చేసి పెడతా. మొన్న అడిగినా కదా చికెన్ 65. ఇప్పుడు చికెన్ 65 కానీ అంత బడ్జెట్ లేదు కానీ మిర్చి బజ్జీ చేసి పెడతా. సరే దా మరి చేసుకుందాం. వద్నా ఇక నువ్వు పిండి జల్లెడు పట్టు నేను మిర్చిలు కొత్తా. సరే వదినా. ఓ పిండి కలుపుతావా? ఇక మిర్చిలు ఇస్తావు, నీకు కారం వస్తుంది కదా అందుకే నేను కొత్తాను. ఇది మొన్న వేసింది కదా చూడంగా అట్లా అవుతుందేమో. అది ఈరోజు అది కాదుగా చేసేది, అట్లా అనుకున్నది నువ్వు అట్లా చెప్పినావు. అద్నా ఏం పిండితో మిర్చిలు చేస్తున్నావు మరి? మైదా పిండితో వదినా. నువ్వే తిను వద్నా, నేను తినాలి. నీకోసమే స్పెషల్గా మైదా పిండి తీసుకొచ్చి మైదా పిండితో నాకు మైదా పిండి వద్దు వద్నా, శనగపిండి కావాలి. శనగపిండితో వేస్తారు వదినా. మరి మైదా పిండితో వేస్తారు వదినా. పిండి పట్టుడు అయిపోయింది. నేను మిర్చిలు కట్ చేసాడు అయిపోయిందా? అయిపోయింది. సరే మరి పిండి కలపన్నా? కలిపిగా. మరి నువ్వు ఆయిల్ పెట్టుకుంటావా? నువ్వు పిండి కలిపప్ప, నువ్వు కలిపేలోపు నేను పెట్టుకుంటా. ఓకే వదినా పిండి కలుపుకుందాం. జీలకర్ర వదినా. ఎత్తు ఎంత ఎత్తున్నాను చూసుకో. చాలు వదినా. నీకు మంచిగా అరుగుద్ది వామయ్యి. చాలా చాలు. ఇంకేం వేయాలి? అల్లమే వదినా. ఇంకా ఉప్పు వేయాలి వదినా. ఉప్పు వేయకుండా నువ్వు వేసుకో. నీకేస్తా పట్టదు. గింత వేయాలా? గింత వేయాలా? అంత ఏ వదినా. మళ్ళీ లేకుంటే నీకు బీపీ ఎక్కువ అవుతుంది. కొంచెం వేస్తా. వదినా అద్దలు ఏం పోసి కలుపుతావు? మీ అన్న రక్తం పోసి కలుపుతావు వదినా. మా అన్న రక్తం ఎందుకు అబ్బా? మీ అన్న రక్తం వేసి కలుపు. వద్దు, మీ అన్న రక్తం టేస్ట్ ఉంటుంది. నీళ్ళు పోసన్న కలిపి సాలు విసికిన కాడికి. మరి పొయ్యో నీళ్ళు ఎంత పోయాలి? గిన్నె వదినా. చాలా చాలు ఇట్లా వేసి పెడతా మరి. చాలు తినేది నువ్వు మీ అన్ననే. సరే మా అన్న అన్నావు కాబట్టి ఇంకొని వస్తా. అంటే నువ్వు ఇట్లే తింటావనే. జల్దీ కలుపు. చల్ల పెడతాను జల్దీ తింటా. చల్ల పెడుతుందా నీకా? అందుకే వేడి మిర్చి పడుతున్నది. నువ్వు చేస్తానని ఇంక అన్నం తినలే. మిర్చి పని చేసిన ఇప్పుడు మిర్చిలో 5 అయిపోయి మళ్ళీ మన అన్నం తిన్నా. మిర్చిలు తిన్నాక అన్నం తినవా మళ్ళా? తినేగా ఇదే తింటా. ఇదేనా? వద్దా జల్దీ వేయి, ఆకలి అవుతాను తింటా మిర్చి. నాకు అట్లా నూనెలేసి వేస్తావు గంటలు. మరి నూనె పెట్టుకోరాదు. ముగ్గుడి మరి పెడతా. నూనె వేడి చేసుకోరాదు. నూనెగా ఇక ముగ్గుడు వేడైంది. నూనె వస్తాను ఇలా పొయ్యి వదినా. మరి చూడు ఎంత పోయాలో. పొయ్యో నీ అందా నువ్వు ఎంత అందా వస్తావు. సోడా ఎందుకు వేస్తారు తెలుసా మిర్చిలలో? నాలాగా ఉబ్బనికి. అదేదో మరి నువ్వు కూడా నాలుగు ఉబ్బనికి ఇప్పుడు దిల సోడా ఎత్తన్నా. అంతేనా? అయ్యో ఉబ్బుతా. వద్నా అవునా? పిండిలా ఉప్పు కలిసిపోయిందేమో చూడు. సరిపోయిందా? సరిపోయింది. మరి నూనె కాగిందేమో చూడు. ఇక జల్దీ ఆకలి అవుతుంది. కాగలే వదిన కొంచెం కాగాలి. ఆయిల్ కాగింది. మనం మిర్చిలు వేసుకుందాం. జల్దీ వేయి మరి. ఇక వేస్తున్నాం వదిన. మంచిగా పిండి పట్టని మిర్చికి. నేను తిని పెడతా ఈరోజు నువ్వు వేస్తే. అంతేనా? అది కూడా ఆటనన్నాను.
మిర్చిలు మాడిపోతున్నాయి, తీయాలా? తీయ వదినా, నువ్వు తీస్తా ఉండు, నేను వేస్తా ఉంటా మిర్చీలు. సరే వదినా, వదినా బజ్జీలు వేసినట్టు నీ వేలు కూడా ఏం పేవు, మెల్లగేయు. ఆ భయం నాకు కూడా ఉంది వదినా. ఏం కాదు, కాళ్ళు చేతులు తలకాయ మూతి అన్నత్తాయి. చూడండి ఫ్రెండ్స్, 2 కాళ్ళు, 1 తోక, ఎలుక, చిన్న ఎలుక ఫ్రెండ్స్. అవన్నీ నీకే వదినా, ఎలుకలు, నా కళ్ళు, కాళ్ళు అన్నీ నీకే. మొన్న నిన్న కాదు, మొన్న అంతకు ముందుకు. వదినా వేడి వేడి మిర్చిలు వేసిస్తున్నా, తిను వదినా, చేసే. సరే వదినా, ఇక నువ్వు కూడా తీసుకో. ఫ్రెండ్స్ కూడా తీసుకుంటాం. మంచిగా ఉంది వదినా. బయట వర్షం పడుతుంది, మా వదిన మిర్చిలు వేసి ఇచ్చింది. మిర్చిలు మంచిగా క్రిస్పీగా బాగున్నాయి. వదినా కారం అవుతున్నాయి వదినా. లేదు వదినా, అదే మరి కారం అవుతున్నాయి కూర్చొని. మిర్చిలు కారం లేవు వదినా, మంచిగా ఉన్నాయి. అందుకే మొత్తం తిన్నా. ఇది కూడా తినాలా? తినేసా, మొత్తం తినేసా. ఫ్రెండ్స్, మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.